నిర్మల్ జిల్లా పోన్కల్ గ్రామంలోని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ముందు రైతులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం రుణమాఫీ చేసిన డబ్బులు పూర్తిగా ఖాతాల్లో జమ కాకపోవడంపై నిరసనకు దిగారు. 1,00,000 వరకు రుణమాఫీ అయినా తమ ఖాతాల్లో కొంతమేర డబ్బులు జమ అయ్యాయని ఆందోళనకు దిగారు. సాంకేతిక లోపం వల్ల ఈ సమస్య తలెత్తిందని బ్యాంక్ అధికారులు చెబుతున్నారు. త్వరలో ఈ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామన్నారు. చెప్పింది ఫైనల్ గా మనకు అర్థమయ్యేటట్టు ఒక్క మాటలు చెప్తా. అయితే మనకు 1,00,000 ఉన్నా కూడా కొంతమంది కేసీఆర్ గవర్నమెంట్ లో 1,00,000 వచ్చింది. ఈ గవర్నమెంట్ కూడా 1,00,000 వేసేదే. కానీ బ్యాంకుల ఇష్యూ తోటి బ్యాంకులు పంపించిన లిస్టు టెక్నికల్ ప్రాబ్లం తోటే జరిగింది. కాబట్టి ఆ టెక్నికల్ ప్రాబ్లం సాల్వ్ అయ్యేదాకా మీకు వచ్చిన లోన్ కోసం వెంటనే తీసుకోవడమో సార్ నచ్చి సతాయించడమో చేయకుండా ఒక 2 రోజులు ఆగుమంటుండ్రు. మళ్ళీ కూడా మిగతా డబ్బులు కూడా రావచ్చు. ఇప్పుడు 50 కొందరికి 80కి 60,000 వచ్చినట్టు, 40కి 26,000 వచ్చినట్టు. అప్పుడు ఫైనల్ లిస్ట్ పెట్టిన తర్వాత ప్రాబ్లం ఉంటే మన బ్యాంకును ఫైనాన్షియల్ ఆఫీసర్ అని పిలిపిద్దాం. మనం కొంచెం 2 రోజులు ఒప్పుకోబట్టమంటుంది కాబట్టి సారు 2 రోజులు ఒప్పుకోబడదాం. మేము కూడా చెప్పినాం, గ్రామం తరఫున మనందరం కూడా పెద్దవాళ్ళకి చెప్పిండ్రు. లిస్ట్ వచ్చేదాకా ఓపుకోవడం. అప్పటిదాకా మీరు బ్యాంకులకు వచ్చి 150 కట్ చేసుకుని లీటర్లు అవన్నీ ఇబ్బంది పడదు. రెన్యువల్స్ కూడా చేసుకోకండి. ఒక 1-2 డేస్ ఆగండి. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ 50,000 వచ్చింది, 50,000 కట్టి రెన్యువల్ చేస్తే మళ్ళీ పడకపోవచ్చు. అట్లా కూడా 2 డేస్ ఆగండి. ఈరోజు డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ సార్ కూడా వస్తున్నారు. ఇక రైతుల ధర్నాకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఈ రుణమాఫీలో ఒక గందరగోళ పరిస్థితి ఆదిలాబాద్ జిల్లాలో నెలకొంది. ప్రధానంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి చూసుకుంటే దాదాపు 1,00,000 మందికి పైగా రైతులకు రుణమాఫీ జరిగినట్టు అధికారులు చెప్పడం జరుగుతుంది. అయితే వాస్తవ పరిస్థితులు పరిశీలిస్తే మాత్రము దాదాపు 30% మంది రైతులకు మాత్రమే ఈ రుణమాఫీ జరిగినట్టు, మిగతా వారికి అందరికీ ఒక గందరగోళ పరిస్థితి మాత్రము ఏర్పడింది. బ్యాంకుల వారిగా చూసుకుంటే బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో కూడా పెద్ద ఎత్తున రైతులకు రుణమాఫీ జరగడం లేదని తెలుస్తుంది. అలాగే ఈ ఆదిలాబాద్ కోఆపరేటివ్ బ్యాంక్ లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతము నిర్మల్ జిల్లా మామడ మండలం పొన్కల్లో ఏకంగా రైతులు ఆందోళన దిగడం జరిగింది. తమకు 1,00,000 రూపాయలు రుణమాఫీ జరిగినట్టు మెసేజ్ రూపంలో ప్రభుత్వం నుంచి వచ్చినప్పటికీ వాస్తవంగా మాత్రం కేవలం 30,000 ఒక రైతుకు, 40,000 ఒక రైతుకు, 10,000 ఒక రైతుకు, అలాగే ఒక 60,000 ఒక రైతుగా ఇష్టం వచ్చిన రీతిలో కూడా ఈ రుణమాఫీ జరిగినట్టు వాస్తవ పరిస్థితులు మాత్రం మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంతో ఏకంగా రైతులు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర పొన్కల్ గ్రామంలో ఉన్న బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర బ్యాంక్ ఎదుట దాదాపు 2 గంటల పాటు ఆందోళన చేయడం జరిగింది. అధికారులు మాత్రం పొంతలనేని సమాధానం చెప్తున్నారు. తమకు ఇచ్చిన లిస్టు ప్రకారమే తాము చేయడం జరిగిందని, పైనుంచి వచ్చిన లిస్టు ప్రకారమే ఇది జరిగిందని తమ చేతిలో ఏమని చెప్పడం జరుగుతుందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ బ్యాంక్ మేనేజర్ పై మండిపడుతున్నారు. అయితే తమకు స్పష్టంగా 1,00,000 రూపాయలు మాఫీ అయినట్టు మెసేజ్ రూపంలో తమకు ప్రభుత్వం నుంచి వచ్చినప్పుడు కూడా వాస్తవంగా మాత్రం తమ ఖాతాలో మాత్రం కేవలం 30,000 జమ అయినట్టు, 60,000 మాఫీ అయినట్టు, 70,000 మాఫీ అయినట్టు, ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా రుణమాఫీ జరిగినట్టు తిరగడంతో 2 గంటల పాటు రైతులు బైఠాయించడం జరిగింది. అయితే మొత్తానికి దిగి వచ్చిన బ్యాంక్ అధికారులు తమ తప్పేమీ లేదని పైనుంచి వచ్చిన లిస్టును మాత్రమే తాము చేయడం జరిగిందని, తాము ఈ పరిస్థితిని రైతుల సంబంధించిన సమస్యను మాత్రం ఖచ్చితంగా పై అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుందని, అయితే తమకు ఇక్కడ వ్యవసాయ శాఖకు, ప్రధానంగా రెవెన్యూ శాఖకు, అలాగే బ్యాంక్ అధికారుల మధ్య ఒక కోఆర్డినేషన్ లేదని మాత్రం స్పష్టంగా ఇక్కడ కనబడడం జరుగుతుంది. ఇదే పరిస్థితి ఆదిలాబాద్ జిల్లాలోని, ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కోఆపరేటివ్ బ్యాంక్ లో కూడా ఇదే పరిస్థితి కనబడుతుంది. దాదాపు కేవలం 30% మందికి మాత్రమే పూర్తి స్థాయిలో రుణమాఫీ జరిగినట్టు, ఇంకో 70% మందికి మాత్రం ఇంకా రుణమాఫీ జరగడంలో మాత్రం ఇంకా జాప్యం జరుగుతుందని ఇప్పటికే రైతులు ఆందోళన చేయడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం దిగిరాని పక్షంలో మాత్రము తాము ఖచ్చితంగా ఆందోళన చేపడతామని తమ రుణమాఫీ 1,00,000 రూపాయలు ప్రస్తుతం 1,00,000 రూపాయలు రుణమాఫీ ప్రకటించిన నేపథ్యంలో తమ 2,00,000 రూపాయలు రుణమాఫీ ఖచ్చితంగా కావాలని లేని పక్షం మాత్రం ఆందోళన మాత్రం తీవ్రతరం చేస్తామని రైతులు హెచ్చరించడం జరిగింది. రైట్ రాజు, థ్యాంక్ యూ.